అందరికీ జేపీ నేను మీ సురేంద్ర అంబేద్కర్ సైనికులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం 2 పథకాలను మాత్రమే అమలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు. ఆ శుభవార్త ఏమిటంటే, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అనే పథకాన్ని సంక్రాంతి కానుకగా అమలు చేయబోతున్నారు. అదేవిధంగా 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల హామీలలో భాగంగా శరవేగంగా ఈ పథకాలన్నీ అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో ఈ పథకం అమలులో ఉంది. తెలంగాణలో అయితే నెలకు 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు అవుతుందంట. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని అమలు చేయాలంటే నెలకు 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.